ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థన, ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో గడుపుట మనకు ఎంత అవసరం. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పది. మామూలుగా ప్రార్థించడం ద్వారా ఏవైతే మనం పొందుకోలేకపోతున్నామో ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉపవాసంగా కూడుకోవడం ద్వారా దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. కానీ ఈరోజు మరి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యముతో మన యొక్క ఆధ్యాత్మిక పతనములను, పాపములను, దోషములను, తప్పిదములను, మన నిర్లక్ష్యము, అలక్ష్యం, అనాలోచన, అజాగ్రత్తలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ప్రార్థనలో ప్రవేశించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. అందునిమిత్తమై దేవుని వాక్యం నుంచి మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Chronicles chapter 20 verse 1. ఇక్కడ మనం ఒక రాజుని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఆ రాజు మామూలు రాజు కాదండి. దేవుని యొక్క దృష్టిలో ఎంతో గొప్ప ఆధిక్యత పొందినటువంటి రాజు. యెహోషాపాతు అనగా యెహోవా న్యాయాధిపతి అని అర్థం. వీళ్ళ తండ్రి గారి పేరు ఆసా. ఆసా అనగా వైద్యుడు. కనుక యూదా రాజులందరిలో గొప్పవాడంటే యెహోషాపాతు రాజు. ఈయన మరి తన యొక్క పితరుడైనటువంటి దావీదు మహారాజు నడిచిన క్రమశిక్షణలో నడిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణ అనేది మనకు చాలా అవసరం. దేవుని ప్రజలంగా దేవుడు మనకి ఏం చెప్పాడో అది మనం చేయాలి. చేస్తూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించాలి. ప్రభు మనల్ని తీసుకొచ్చాడు, వదిలిపెట్టాడు, నడవమని. నడక నేర్పించాడు, నడుస్తున్నాం. నేర్పించబడిన మనం తిరిగి ఆయన అడుగుల్లో నడుస్తూ ఆయన యొద్దకు చేరుకోవాలి. మన మార్గాన్ని సిద్ధపరిచాడు, అడుగులు సిద్ధపరిచాడు, గమ్యాన్ని చూపించాడు. అయితే మధ్యలో వచ్చే పరీక్ష, పరిశోధనలు, బాధలు, వేధులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, భర్తతో, భార్యతో, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, వీటన్నిటిని మనం సరిచేసుకుంటూ, చక్కపరుచుకుంటూ, సరిదిద్దుకుంటూ, చెప్పుకుంటూ, ప్రభుతో సమాధానపడుతూ మన యొక్క జీవిత ప్రయాణమును కొనసాగించటమే. అందుకే యెహోషాపాతు రాజు జీవితంలో, ఆయన జీవిత విధానములో దేవుడు ఆయనకి ఏమై ఉన్నాడు అనేది గ్రహించాడు. ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి మనం లోబడకుండా నడిపించే దేవునికి లోబడితే అదే గొప్ప ధన్యత. ఈరోజు ఎంతోమంది దేవుని పిల్లలమని చెబుతున్నారు, కానీ నడిపించేటప్పుడు దేవునికి మనకు మధ్యలో ప్రయాణంలో సైతానుడు ఎన్నో మనకు చూపిస్తూ ఉంటాడు. బాధలు చూపిస్తాడు, వేదనలు చూపిస్తాడు, సమస్యలు చూపిస్తాడు, ఇబ్బందులు చూపిస్తాడు, కష్టాలు చూపిస్తాడు, నష్టాలు చూపిస్తాడు. ఎన్ని చూపించినా సాతాను వైపు చూస్తే మనం నడవలేము. నడిపించే దేవుని వైపు చూస్తే నడక ఎక్కడి దాకా మనల్ని తీసుకెళ్తుందో, ఎక్కడికి మన గమ్యస్థానమో అక్కడికి దేవుడు మనల్ని చేరుస్తాడు. అలా కాకుండా సైతాను వైపు, పరిస్థితుల వైపు, ప్రజల వైపు, ఫ్రెండ్స్ వైపు, లోకస్తుల వైపు, ఇరుగు పొరుగు వారి వైపు మనం చూస్తూ ఇక్కడే కాలం గడిపామంటే చేరుకోవడానికి చేరతాం, కానీ బహుమానాలు పోగొట్టుకుంటాం, ధన్యతలు పోగొట్టుకుంటాం, గొప్పతనాన్ని పోగొట్టుకుంటాం, దెబ్బలు తింటాం. కనుక ఇవన్నీ మనకు అవసరం లేదు. కనుక అనుదిన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితుల్లో ప్రభువును వెంబడించడం అనేది గొప్ప భాగ్యం. యెహోషాపాతు రాజు జీవితంలో కలిగిన అనుభవాలను ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొన్న ప్రార్థనలో మనం ఇతని గురించే మనం ధ్యానించాం. అతని యొక్క ప్రార్థనా జీవితం ఏంటి, శత్రువులు చుట్టినప్పుడు ఎలా ప్రార్థన చేశాడు అనేది మనం ధ్యానించాం. ఈరోజు ఇంకొక అంశం, ఆయన యొక్క జీవిత కథ, ఆయన అనుభవాలు దేవుడు మనకి ఒక పాఠాలుగా నేర్పిస్తున్నాడు. చూడండి,
ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, ఇక్కడ 3 జనాలు యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. 3 చూసారా? మోయాబీయులు అంటే ఎవరు? లోతు పెద్ద కుమార్తె సంతానము. ఇర్మియా 48:34. ఆనాటి సోయరు అను పట్టణమే ఈ మోయాబు దేశం. అమ్మోనీయులు ఆదికాండం 19:30-38. అమ్మోనీయులు అంటే లోతు చిన్న కుమార్తె సంతానము. ఇతనిని బెన్నమ్మి అని కూడా మనం పిలుస్తాం. ఆదికాండం 19:38లో ఈ మాటలు ఉన్నాయి. వీళ్ళిద్దరితో పాటు మోయోనీయులలో కొందరు. మోయోనీయులు అంటే సేయూరు మన్యపు వాసులు. వీళ్ళెవరంటే ఎదోము సంతానము, ఏశావు యొక్క తెగల్లో ఒక తెగ. వీళ్ళ 3 యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈయన చేసిన పనేంటి? ఈ లోకంలో మన మీదకి కూడా యుద్ధం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజు మన శరీరం మన ఆత్మ మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎవరు జయిస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరికి విజయాన్ని ఇస్తున్నాం, ఎవరికి అపజయాన్ని ఇస్తున్నాం, అది మన చేతుల్లో ఉంటుంది. ఈ లోకంలో దేవుడు మనకి ఏమై ఉన్నాడు, ఆ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఎరిగాం, గ్రహించాం, ప్రయాణం చేస్తున్నాం. ప్రభులో ఉన్న గొప్పతనాన్ని గ్రహించి కూడా మన శరీర బలహీనతను బట్టి తప్పిపోతూ ఉన్నప్పుడు తప్పు దిద్దుకోవటమే గొప్ప భాగ్యం. దిద్దుబాటు దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. కనుక ఈరోజు యెహోషాపాతు జీవిత సత్యాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 3 సైన్యం ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన చేసిన పనేంటి? మన మీదకు కూడా ఎంతోమంది యుద్ధానికి వస్తారు. యుద్ధానికంటే ఏదో కొట్లాటకో అని కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోవటానికి, నశింపజేసుకోవటానికి సైతానుడు అనేక రకాలుగా మనల్ని పురికొల్పుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు. అయితే అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, యెహోషాపాతు రాజు ఏం చేశాడు అనేది మనం గ్రహిస్తే దేవుని యొక్క పిల్లలముగా, దేవుని స్వాస్యముగా, దేవుని శేషముగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా, దేవుని కొరకు నిలబడిన వారంగా, దేవుని స్వకీయ సంపాద్యముగా మనమున్నాము. మన కొరకు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు మనం జీవించే విధానాన్ని మనం మార్చుకుంటే అదే గొప్ప భాగ్యం. ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఇంతకు మించి నేను ఇక మారను అంటే మనకు అది మారడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నన్ను మార్చు ప్రభు అని ప్రభుకు అప్పజేస్తే ఆయన తప్పనిసరిగా మనల్ని మారుస్తాడు. మార్పు లేని జీవితంలో ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు యెహోషాపాతు రాజు, గొప్ప రాజుకి 3 శత్రువులు వచ్చారు. ఈ 3 శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన అంటే మనం గమనిస్తాము. ఏం చేశాడు ఆయన చేసే పనేంటి అని మనం గమనిస్తే ఆయన చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఆయన ఏం చేశాడనేది. యెహోషువ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అయితే మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ 3 రాజులు యెహోషాపాతు మీదకు వచ్చారు యుద్ధానికంటే దాని అర్థం ఏంటంటే దేవుడు యెహోషాపాతును పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని అర్థం. ప్రభు కూడా మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. మనం ఈ దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షింపబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, మనం ఏ స్టేజిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది దేవుడు పరీక్ష చేస్తాడు. మనం ఇంకా పాత స్థితిలోనే ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళు అని చెప్పడానికే ఈ పరీక్ష పరిశోధనలు. కాబట్టి పరీక్ష పరిశోధనలు
మనలను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళటానికే ప్రభు మనకు అనుమతిస్తాడు. యెహోషాపాతు రాజు జీవితంలో ముగ్గురు తీసుకొచ్చాడు. చూడండి, యోబు 12:11. చెవి మాటలను పరీక్షిస్తాడు. ఈ చెవి అనేది మాటలని, ఏమేం మాటలు మాట్లాడుతున్నాడు, మంచి మాటలేనా, చెడు మాటల, ఎవరినన్నా ఏదన్నా రీతిగా మాట్లాడుతున్నాడా, నన్ను మరి మంచిగా నా క్షేమం కొరకు మాట్లాడుతున్నాడా, నన్ను నష్టపరచడానికి మాట్లాడుతున్నాడా అని చెవి మాటల్ని పరీక్షిస్తుంది. అంగిలి రుచిని పరీక్షిస్తుంది. ఈ నాలుక అనేది రుచిని పరీక్షిస్తుంది. అట్లనే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. చూడండి, 26వ కీర్తన 2వ వచనం. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, యెహోవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలన చేయుము అన్నాడు. 3 సమూయేలు 2:3. ఆయన క్రియలను పరీక్షించువాడు. మనం చేసే పనుల్ని ఆయన పరీక్షిస్తాడట. 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. మన ఆలోచనలు ఏంటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆలోచన. ఇర్మియా 17:10. అంతర్యములను పరీక్షించేవాడు, లోపల ఉన్నది పరీక్ష చేస్తాడు. 1 తెస్సలోనికలు 2:4. మన హృదయములను పరీక్షించువాడు ఆయన. సామెతలు 16:2. ఆత్మలను పరీక్షించువాడు. ఇర్మియా 20:12. నీతిమంతులను పరిశోధించువాడు ఆయనే. 1 కొరింథీయులు 2:10. ఆ ఆత్మ దేవుని మర్మములను పరీక్షిస్తాడు. చూసారా? కనుక దేవుడు తన ప్రజలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి. పరీక్ష పరిశోధనలు మనకు కూడా వచ్చినప్పుడు మనం బాధపడుతూ, వేదన పడుతూ, కుంగిపోయి, కూర్చుండి, ఇతరుల మీద నష్టపరుస్తూ, మనల్ని నష్టపరుచుకుంటూ మనం ఉండకూడదు. ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు చూపించాడు. ఆల్రెడీ హీ హాజ్ ప్రిపేర్డ్. తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడు. మనం ఏం చేస్తాం? తప్పించుకునే మార్గంలోకి వెళ్దాం. నష్టపోయే మార్గంలోనే కుమిలిపోతాం, నష్టపోతాం, బాధపడతాం, వేదన పడతాం, చింతపడతాం, దుఃఖపడతాం. ఇది మన యొక్క శరీర ఆరోగ్యాన్ని నష్టం చేస్తుంది. అలా ఉండకుండా దేవుని ప్రజలైన మనం, యెహోషాపాతు ఏం చేశాడు, మనం ఏం చేయాలి? చూడండి, యెహోషాపాతు ఏం చేశాడో మాట క్లియర్గా రాయబడింది. అందుకు యెహోషాపాతు భయపడి, ఫస్ట్ ఆయనలో ఒక భయం అనేది వచ్చింది. ఎవరి మీద భయం? ఏదో వీళ్ళు ముగ్గురు వచ్చారని కాదు ఆయనకు భయం. వీళ్ళు వచ్చారు నన్ను ఏదో చేస్తారని కాదు భయం. ఆయన దేవునికి భయపడ్డాడు. భయపడిన వెంటనే ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. ఇది ప్రాముఖ్యమైనది. కొంతమంది ఏదైనా వేదన, శోధన, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనసు చంచలమైపోయింది, మనసు తప్పుదారిని పడిపోద్ది, మనసు గాయపరచబడుతుంది, మనసు నష్టపోతుంది, మనసు ఏదేదో వెళ్ళిపోద్ది. ఈయనైతే అట్లా చేయలేదు. ఒకటి, దేవునికి భయపడ్డాడు. రెండోది, యెహోవా యొద్ద విచారించుటకంటే ప్రార్థన చేయటానికి, తెలుసుకోవడానికి. ప్రభు అసలు ఏంటి వీళ్ళు నా మీద కిందకు వస్తున్నారు, నువ్వు నాతో ఉంటే వీళ్ళకేం పని నా మీద? నీవు నాతో ఉండగా ఈ సమస్యలకేం పని? నీవు నాతో ఉండగా ఈ బాధలు, ఈ వేదనలు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఏంటి ప్రభువా అని అడగడానికి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. యెహోషాపాతు రాజు విషయంలో ఆయన పరీక్షిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను పరీక్షిస్తున్నాడంటే ఒక ఉన్నతమైన ఉద్దేశం, ప్రణాళిక, సంకల్పం అది తన ప్రజల పక్షంగా నెరవేర్చడానికి. యెహోషాపాతు ముగ్గురు శత్రువులు వచ్చినప్పుడు ఆయన దేవునికి భయపడి ప్రార్థన చేయటానికి మనసు నిలుపుకొని, ఇది ప్రాముఖ్యమైనది. ఏం చేశాడంట? యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని సాటింపగా. కాబట్టి ఈ ముగ్గురు శత్రువులు మనం జయించాలంటే మామూలు ప్రార్థన సరిపోదు, ఉపవాస ప్రార్థన కావాలి అని దేశం అంతటా సాధించాడు. మన జీవితాల్లో కూడా మనం ఉపవాసంగా ప్రభు సన్నిధికి వచ్చాం. ఎంతోమంది శత్రువులు మనల్ని వెంబడిస్తున్నారు. వేదనలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు
మరి ఇరుగు పొరుగు వారి ద్వారా, సంఘంలో, సహవాసంలో, ఇంట్లో భర్త ద్వారా, భార్య ద్వారా, మరి ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలన్నిట్లో దేవుడు మనకి తోడై ఉన్నాడు అని మనం గ్రహించినప్పుడు మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తాం. చాలామంది ఈరోజు ఎన్ని పరిస్థితులు వచ్చినా మనసు నిలుపుకోవటానికి కష్టపడి ప్రార్థన చేయటమే బంద్ అయిపోతారు. అలా ఉండకూడదండి. ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ప్రార్థన చేయడానికి ఇష్టపడాలంటే ఫస్ట్ మనసు నిలుపుకోవాలి. చూడండి, మన మనసు నిలుపుకోవటం లేదు అంటే ఎలా ఉంది? మన మనసు నిలుపుకోవడం లేదు. ఈరోజు చాలామంది మనసు నిలుపుకోకుండా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, బీపీలు తెచ్చుకోవటాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆలోచన చేయాలి. ఆలోచన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అది నిజంగా దేవుడు ఆలోచనకర్త. ఆయన నీకు ఆలోచన చెప్తాడు. ఒక విషయం గురించి మనం మాట్లాడంటే ఫస్ట్ ఆలోచన చేయాలి. తొందరపడి ఏదంటే అది మనం మాట్లాడుకోకూడదు, ఏదంటే అది మనం చేసుకోకూడదు. అట్లా చేయటం ద్వారా సైతానుడు ఘనపరచబడతాడు, దేవుడు తగ్గించబడతాడు. దేవుడు మహింపరచబడాలంటే ఆలోచన చేయి ఫస్ట్. యెహోషాపాతు రాజు మీదకి 3 శత్రువులు వచ్చినప్పుడు ఫస్ట్ మనసు నిలుపుకున్నాడు ప్రార్థన చేయటానికి. అది ప్రాముఖ్యమైనది. చూడండి, ఎహెజ్కేలు 34:4 కఠిన మనసు ఉంటుంది ఒక్కోసారి మనకి. మనసు నిలుపుకోలేటువంటి కఠిన మనసు. 3 తిమోతి 6:5 చెడిన మనసు. రోమా 1:28 భ్రష్ట మనసు. హోషయ 10:2 కపట మనసు. యెషయా 32:4 చెంచల మనసు. రోమా 8:7 శరీరానుసారమైన మనసు. హోషయ 4:12 వ్యభిచార మనసు. చూసారా, 7 విధాలైన మనసులు మానవుల్లో ఉన్నాయి కాబట్టి నిలుపుకోవటానికి కష్టమవుతుంది, నిలుపుకోలేరు. మరి యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడంటే ఆయనలో ఎలాంటి మనసు ఉంటే నిలుపుకున్నాడు? చూడండి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో. మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి ఈరోజు ప్రార్థనలో ప్రవేశించడం? 1 కొరింథియన్స్ 2:16 క్రీస్తు మనసు కలిగి ఉండుడి. చూసారా, క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తు మనసులో ఉన్న గొప్ప లక్షణాలు? 1 గలతీ 6:1 సాత్వికమైన మనస్సు. మత్తయి 11:29 దీన మనస్సు. అపోస్తుల కార్యం 1:14 ఏక మనస్సు. సంఖ్యాకాండం 14:24 మెత్తని మనస్సు. రోమా 12:8 శుద్ధ మనస్సు. మోడ్రాజులు 3:6 యథార్థమైన మనసు. రోమా 8:6 ఆత్మానుసారమైన మనసు. ఈ 7 గొప్ప లక్షణాలు కలిగిన మనసు మనం కలిగి ఉంటే యెహోషాపాతు రాజు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనసు నిలుపుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎలాంటి ప్రార్థన చేశాడంట? 2వ దినవృత్తాంతం 20:13 యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అంటే కుటుంబాలకు వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విని వారికి జవాబిచ్చాడు. శత్రువులు వాళ్ళకు వాళ్ళే చంపుకొని వెళ్ళిపోయారు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నా జీవితంలో మరి ప్రభు సన్నిధిలో యెహోషాపాతు రాజు మనసు ఎలా నిలుపుకోగలిగాడు అంటే 7 విధాలైన గొప్ప మనసులు ఆయన కలిగి ఉన్నాడు. క్రీస్తు మనసులో 7 బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 సాత్వికమైన మనసు మనం కలిగి ఉండాలి. 2వది దీన మనసు. 3వది ఏక మనసు. 4వది మెత్తని మనసు. 5వది శుద్ధ మనసు. 6వది యథార్థమైన మనసు. 7వది ఆత్మానుసారమైన మనసు. ఇవి మనం కలిగి ఉన్నామా? ఇవి కలిగి ఉంటే మనము దేవునికి ఇష్టలమై జీవిస్తాం. యెహోషాపాతు రాజు వలె ప్రార్థనకు ప్రతిఫలం పొందుతాం. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా నాతో నా ప్రభు ఉన్నాడు అని ప్రభువుకి చెప్తాము. కనుక మనం ఏ మనసు కలిగి ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే మన జీవితాల్లో ప్రార్థనలో ప్రవేశించక మనకు ద్వితీయోపదేశకాండం 4:9 నీ మనసు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఒకటి మన మనసును కాపాడుకోవాలి. 2వది
ద్వితీయోపదేశకాండం 11:18. ఈ నా మాటలు నీ మనసులో ఉంచుకో. నీ మనసు కాపాడబడాలంటే దేవుని మాటలు మనలో ఉంచుకోవాలి. దేవుని మాటలు మనలో ఉంచుకుంటే సైతానుడు మనలో పనిచేయడు. సైతానుడు పనిచేస్తున్నాడంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే అలా మాట్లాడతాం. ఏ మాటలంటే ఆ మాట్లాడు. కనుక అట్లా మాట్లాడుతున్నామంటే మనలో దేవుని మనసు లేదు అని చెప్పుకోవచ్చు. ఉన్న ఆ టైంలో సైతానుగాడి మనసు తెచ్చుకున్నాము. కనుక అలాంటి పరిస్థితులు ఎన్ని సందర్భాలు వచ్చినాయో ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గర అడుగుదాం. ఒకటి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆయన మాటలు మన మనసులో ఉంచుకోవాలి. యెహోషువ 23:6 మనసును దృఢపరుచుకుంటాం. రూతు 1:18 మనసు కుదుర్చుకుంటాం. నయోమితో వెళ్ళటానికి రూతు మనసు కుదిరింది. దేవుని మాటలు వినాలి, శత్రువులు వచ్చినప్పుడు జయించాలంటే మనసు కుదుర్చుకోవాలి మనం. ఎజ్రా 1:5 ఎవరేమని మన మనసు ప్రేరేపించబడెను ప్రభు పని చేయటానికి, ప్రభు ఇష్టానుసారంగా జీవించడానికి, ప్రభు పరిచర్యలో పాల్పొనటానికి ప్రేరేపణ కలిగి ఉండాలి. చాలామంది ప్రేరేపించబడినా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సామెత 23:12 ఉపదేశం మీద ఉంచాలి మన మనసు. యెషయా 26:3 ఎవని మనసు నీ మీద అనుకొనును. చూసారా, యెహోషాపాతు జీవితంలో కాపాడుకున్నాడు, దేవుని మాటలు ఉంచుకున్నాడు, దృఢపరుచుకున్నాడు, కుదుర్చుకున్నాడు, ప్రేరేపించబడ్డాడు, ఉపదేశం మీద మనసు ఉంచాడు, దేవుని మీద ఆనుకుంది ఆయన మనసు. అందుకే అందరూ వచ్చి ప్రార్థనలో ఉన్నారు. వారి బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. దేవుడు అద్భుతం జరిగించారు. వారు యుద్ధానికి పోకుండానే ఆ ముగ్గురు ఒకరికొకరు కొట్టుకొని అక్కడే చచ్చిపోయారు. వీళ్ళు యుద్ధ రంగానికి పోయేసరికి అన్ని డెడ్ బాడీస్ పడిపోయి ఉన్నాయి. ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు వారిని బహుగా ఆస్వాదించాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు యెహోషాపాతు రాజు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా? ఆయన మనసు నిలుపుకోవాలంటే 7 అంతల గొప్ప మనసు నిలుపుకోవడం లేదంటే 7 అంతల నష్టం కలిగించే మనసు, కఠిన మనసు, చెడిన మనసు, భ్రష్ట మనసు, కపట మనసు, చంచల మనసు, శరీరానుసారమైన మనసు, వ్యభిచార మనసు. ఈ మనసులు మనలో ఉంటే నష్టపోతాం, ఇబ్బంది పడతాం, దూరం అయిపోతాం, దేవునికి కన్నీరు తెచ్చేవాళ్ళమాట. ప్రియమైన సహోదరుడా, ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రార్థనలో ప్రవేశించినట్లు ప్రభు మనకు సహాయం చేయను కాక కొంతసేపు మనము